హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అయితే ఎప్పుడు చెప్పానమాట, కాకపోతే అయితే చాలా లేట్ అయితే అయిందన్నమాట. ఎందుకంటే చాలా వరకు అయితే నాకు కోల్డ్ రావడం అనేది జరిగిందన్నమాట. అలాగే నేనైతే నెగ్లెక్ట్ కూడా చేశా, మర్చిపోయాను అనమాట వీడియో పెడదామనే విషయం. ఇంకో చూశారు కదా, మన సబ్స్క్రైబర్ అందరికీ అయితే షార్ట్ అవుట్ అనమాట. ఫస్ట్ అయితే 808 జయంతి, మోతీ దూత, శృతి పనాత్, డిఎక్స్ హిందూ మంకీ, ఎస్ఎస్ జెబ్లు, శాండిల్ ద ఫర్నిచర్ డిస్ప్లే. బాబా ఇలా పేర్లు చదువుతా పోతే మన షార్ట్ అవుట్లో వచ్చేసరికి అయితే మన కొలాబ్ బ్రో అనమాట, సాత్విక్ బ్రో వచ్చేసరికి అయితే. ఓకే, మన మాస్టర్ బ్రో ఉన్నాడు. ఓకే, నీ ఫిలిత్ పై ఇక్కడైతే సబ్స్క్రైబ్ అయితే నేను చాలాసార్లు ఎదురు చేసాను. తర్వాత ఎలీత్ రీలేల్ మేకిల్ వెళ్ళి టెస్టింగ్ అందరికైతే థ్యాంక్ యూ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసినందుకైతే. వీళ్ళందరూ అయితే పెట్టారు కదా మరి. కేఎస్కే ఫ్లాష్ అఖిల్ ప్లేస్, కొంతమంది పేర్లు చదవలేకపోతున్నాం, కాకపోతే చూపిస్తున్నాం కదా. మీ అందరికైతే థ్యాంక్ యూ అనమాట. ఓకే, ఇక మన మెయిన్ కొలాబ్ సబ్స్క్రైబర్ ఫ్రెండ్స్ గురించి తెలుసుకునే ముందు అత్యంత ఫేమస్ వీడియో, నేను కాపీ పెట్టకుండా తీసిన ఫేమస్ వీడియో అదైతే. అంటే అన్ని కొన్ని అయితే ఎడిట్ చేసేది కాపీ పెట్టి తీస్తా. అన్నిటికన్నా మంచిగా రెస్పాండ్ వచ్చిన వీడియో అయితే మన లెజెండ్ వీడియో అనమాట. కి వచ్చిన రెస్పాన్స్ బాగా ఉందన్నమాట. ఎందుకంటే అందరికన్నా ఎక్కువ పాపులర్ వీడియో కూడా అదే. ఎన్ని సబ్స్క్రైబర్లు వచ్చినాయి కూడా మన టెక్నోబ్లేడ్ వల్ల. ఇక మనం అందుకే అనుకోవచ్చు, ఏమనంటే సరైన విషయానికి సరైన మనిషి అవసరం. కొంచెం ఎడిట్ చేసి పెట్టిన వీడియోలని ఇది కాపీ ఇదే బాధపడుతూ తీసిన వాళ్ళండి, అవంతా మనకెందుకు. ఇక మన మెయిన్ షార్ట్అవుట్స్ యూట్యూబర్స్ కాడికైతే వెళ్ళిపోతాం. మనం ఫస్ట్ షార్ట్అవుట్ చెప్తే అయితే మనం అయితే హమ్మింగ్కి అయితే చెప్తామన్నమాట. ఫస్ట్ ఛానల్ అయితే ఎగిరిపోయింది పాపం మన బ్రోది. సెకండ్ ఛానల్ అయినా బాగానే అప్పటికన్నా ఎక్కువ సబ్స్క్రైబర్లు తెచ్చుకున్నమాట. థ్యాంక్ యూ హమ్మింగ్, కంగ్రాచులేషన్స్. 750 సబ్స్క్రైబర్స్ వస్తున్నాయి, అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్. ఇక మిగిలిన వాళ్ళ సంగతి చూసేద్దాం పదండి. ఇందాక కనబడ కాబట్టి ఇందాక షార్ట్అవుట్ ఇచ్చేప్పుడు మళ్ళీ షార్ట్అవుట్ ఇస్తున్నాం అన్నమాట మన సాత్విక్ బ్రోకి వచ్చేసరికి అయితే. ఇప్పుడు కూడా మేము ఇద్దరం అయితే కలిసి ఆడతాం, కాకపోతే వీడియో అయితే తీయడం అంతే తేడా. మీరు కనుక వీడియో కావాలంటే ఖచ్చితంగా అయితే కామెంట్ అయితే చెప్పండి మరి. ఇక మిగిలిన వాళ్ళందరి సంగతి చూద్దాం. మన ఎస్కే కన్నా అనమాట. ఈ మధ్యలో ఏదో మరి ఏమైందో కానీ ఎస్కే కన్నాకి బాగా రప్ప పైకి బాగా సబ్స్క్రైబర్లు తెచ్చుకున్నాం అనమాట. ఇతడు కూడా హిందీ యూట్యూబరే, ఓకే, తెలుగు గోడు కాదు. ఇందాక సాత్విక్ బ్రో అయితే తెలుగోడు, నేనైతే హిందీ యూట్యూబర్. చాలా పెద్ద రప్ప సబ్స్క్రైబర్లు తెచ్చుకున్నాడు. మళ్ళీ ఏమైందేమో 600 సబ్స్క్రైబర్కి వచ్చి ఆగిపోయింది. మరి ఏమైందో ఫ్రెండ్స్, మళ్ళీ ఇంకొకరు స్టార్ట్ అవుట్ మన ఆర్టిక్ షోల్డర్. ఈయన గురించి నాకు ఇంత కూడా తెలియదు, ఎక్కడ ఉంటాడో కూడా తెలియదు. ఇక్కడ పోకిమాన్గో అయితే ఈ బ్రోతో అయితే కలిసి ఆడనమాట. అంటే కలిసి ఆడడం కన్నా ఈయనకన్నా అయితే టిప్స్ అయితే తీసుకున్నాడే. ఇక్కడ వింత ఏంటంటే ఎప్పుడు పోకిమాన్ ప్రతి ఒక్కటి జపాన్లోనే చూపిస్తా, అంటే జపాన్నోడా అనేది అయితే నాకు తెలియదు. మళ్ళీ హిందీలో కూడా మాట్లాడతాడు, మళ్ళీ ఇండియా కూడా తెలియదు అనమాట. పీజీ షాప్ వాడతాడో ఏమో మరి, నాకు తెలీదు. ఈయన దగ్గర కూడా స్టార్ట్ అవుట్ బ్రో అనమాట. అప్పుడైతే బాగా మాట్లాడుతున్నాం ఇద్దరం, కాకపోతే ఈ మధ్యలో నేనైతే యూట్యూబ్ రావడం మానేసిన, ఇతనితో మాట్లాడడం కూడా మానేసిన అనమాట. అందుకే ఏమైందో తెలియదు. మెజారిటీ అప్పుడైతే మిలీవర్ అనేది ఉండేది, ఇప్పుడైతే మార్చుకుంటూ ఒక ఈయన కూడా స్టార్ట్ అనమాట. మన బ్రోకి వచ్చేసరికి అయితే సింగపూర్ అనుకుంటాం మన బ్రో. ఇంకొక మన శివ సాయి వైటి మెక్కరీనా. అందుకే నేను ఎక్కువ వీడియోలు అయితే చూడనమాట శివ సాయి మెక్కరీనా, కాబట్టి చూడను. సపోర్ట్ చేసి కాబట్టి ఇతను కూడా షార్ట్ అవుట్ ఫ్రెండ్స్. ఇంకెవరున్నారాబా, ఇక మన రాక్ గేమర్ అనమాట. ఈ మధ్యలో వచ్చాడు, చూసుకోవచ్చు కావాలంటే. ఇందులో కూడా పెట్టాడు అనమాట లింక్ అయితే. ఎమ్మటే అయితే అదర్స్ అయిపోయింది. నేను ఇక్కడ అందరం ఫ్రెండ్స్ లాగానే అనిపిస్తున్నాం కదా. ఎస్ సార్, నేనైతే పీవీని అయితే దూరంగా పెడతా పీవీపీకి. అందుకే నేనైతే మైండ్ క్రాఫ్ట్ అయితే సాత్విక్ బ్రోతో ఎందుకు ఆడతాను, ఎందుకంటే సాత్విక్ బ్రో పీస్ని కోరుకుంటాడు కాబట్టి. పీసీ అనమాట. ఎందుకంటే సరైన విషయానికి సరైన మనిషి అవసరం. చూపించలేదు, అతను చూపించాలనుకోవడం లేదు నేను. అతడు ఎవరో తెలుసా, ఫ్లేమ్ అండ్ ఫైర్ ఫ్రై గేమింగ్ అనమాట. మన కోడిపెట్ట గేమర్ అనమాట. అప్పట్లో ఫస్ట్లో ఉండేటోడు సార్ కదా. నాకైతే యూట్యూబ్ ఛానల్ దొరకలేదు, ఎందుకంటే వీడియోలు తీయడం లేదని నేను యాక్సెప్ట్ చేశాను అనమాట. బాగా వీడియోలు అన్నీ తీసుకుండు, కాకపోతే అదేంది యూట్యూబ్ ఛానల్ పెట్టలేదు అనమాట. నాకు కోపం వచ్చింది. ఇది చూశారు కదా, థర్మాన్ పాలసీస్ +1 రిమూవ్డ్, నేనే రిమూవ్ చేశాను. మీరు కనుక ఇది చేస్తే నేనైతే 1K స్పెషల్ అయితే వీడియో వచ్చేసరికి అయితే ఏంటంటే నా మెయిన్ అకౌంట్, నా మెక్కరిన మెయిన్ అకౌంట్ ఇచ్చేస్తున్నాను అంతే. ఇక ఈ వీడియోకి ఎవరైతే ఫస్ట్ కామెంట్ పెడతారో వాళ్ళకి పిన్ పెట్టి ఆ అకౌంట్ వాళ్ళకి ఇచ్చేస్తాం. ఓకే,
అది ఇకపోతే ఇక ఏదో కానీ ఈ వీడియో అయితే అప్లోడ్ చేసేస్తాను, ఎందుకంటే రిమూవ్ చేసిన పబ్లిక్ వీడియో అనమాట. భయపడైతే చేసా, ఇప్పుడు మళ్ళీ దాని అయితే తీసి మళ్ళీ పబ్లిక్లో అయితే పెట్టేసేయాలండి. ఇక ఇదనమాట. అందరికైతే పేరు పేతునైతే ఇక థ్యాంక్ యూ చెప్పాలంటే ఇక మస్తు టైం అయితే పడుద్ది, ఎందుకంటే ఇలా పేర్లు కొన్ని అయితే నాకు పలకనికి కూడా రావడం లేదన్నమాట. వావ్ వావ్ వావ్, థ్యాంక్ యూ అందరికి థ్యాంక్ యూ. బనానా లైవ్ ఓకే మరి ఇంకో పేర్లు అయితే చాలా వింతగా ఉన్నాయన్నమాట, నాకు కూడా పలకనికి వస్తలేదు, ఎందుకంటే ఇక నాకు పలకనికి కూడా రాగలుగుతుంది అనమాట. ఇక ఈ పేర్లు అయితే ఈ బ్రోన్ అయితే ఎప్పటి నుంచి చూస్తున్నాను అనమాట నేనైతే, ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసుకున్నట్టు ఫస్ట్ నుంచి వచ్చింది, అందరు ఫస్ట్ నుంచి వచ్చారో ఏమో మరి. చిన్నగా అయితే తిప్పుతున్నా, మీ అందరికైతే థ్యాంక్ యూ. విక్రాంత్ ఎస్ఎం అందరికైతే థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇక నేనైతే ఇక మళ్ళీ పేరు సాస్కి యూజ్ మాకి అంటే బాబు ఓకే ఏదన్నమాట. ఇక వీడియో వచ్చేసరికి అయితే మీ అందరికైతే థ్యాంక్ యూ అనమాట, చాలా థ్యాంక్ యూ. నేను పోస్ట్ ఎప్పుడు పెట్టానో కూడా నాకు తెలియదు, అది కామెడీ. 2 months కిందట పెట్టా. మీరు క్వశ్చన్ అండ్ ఆన్సర్లు ఏం వచ్చారో చూసేద్దాం పదండి. ఇక్కడ ఇప్పుడు ఏం జరిగింది? వాట్ ఈజ్ యువర్ ఫుల్ నేమ్? నా ఫుల్ నేమ్ వచ్చేసరికి అయితే సాయి నవదీప్ అనమాట. ముందర డబ్బికార్ సాయి నవదీప్. వాట్ ఈజ్ యువర్ ఫేవరెట్ సబ్జెక్ట్? నా ఫేవరెట్ సబ్జెక్ట్ వచ్చేసరికి మా తెలుగే అనమాట. ఇక విచ్ ఈజ్ యువర్ ఫేవరెట్ గేమ్ అంటే ఇక మైన్క్రాఫ్ట్ అంతే. మైన్క్రాఫ్ట్ అయితే ఫేవరెట్. డూ యూ వాంట్ టు మీట్ మిస్టర్ బీస్ట్ ఇఫ్ యూ క్యాన్ ఇన్ రియల్ లైఫ్ లాల్? ఎవరు చేయరు చెప్పండి, ఎవరైనా మీట్ చేయాలనుకుంటారు, పైసల కోసమైనా మీట్ అది చేయాలనుకుంటారు అనమాట. ఫేవరెట్ కలర్ ఆరెంజ్ బ్రో. వాట్ ఈజ్ యువర్ ఫేవరెట్ కలర్? ఆరెంజ్. డూ యూ వాంట్ టు బీ ఫేమస్? ఫేమస్ కావాలని ఉంటుందా మరి? వాట్ ఆర్ యూ ఫేవరెట్ గేమ్స్? మైన్క్రాఫ్టే. డూ యూ వాంట్ టు స్టార్ట్ పీసీ గేమ్? స్టార్ట్ చేయాలని కానీ పైసా అనేది చాలా కష్టం, మళ్ళీ కళ్ళు పోతాయి కదా అంటే అంటే ఫోన్ పట్టుకుంటే కళ్ళు పోతాయి కాదు, కానీ ఖచ్చితంగా అయితే పోతాయి. కరెక్ట్ అయితే అర్థం అవుతలేదు అనమాట హమ్మింగ్ అయితే. వాట్స్ యువర్ ప్లాన్ అబౌట్ ఛానల్ మోటివే? నాకైతే ఇలాంటి ప్లాన్లు అయితే లేవు. థ్యాంక్ యూ ఫ్లేమ్ గారు. ఇంకో ఇక్కడనే ఉన్నాడు, మర్చిపోయినా. ఇంకో ఇతడే ఆ సూపర్ కోడ్ పుంజి గేమర్. తర్వాత క్వశ్చన్ నెంబర్ 1, హౌ మెనీ ఇయర్స్ టు రీచ్ 1K సబ్స్క్రైబర్? 4 years. 1 yearలో రీచ్ అయితే ఇంకా సంతోషపడదు. 4 years. ఆన్ విచ్ వీడియోస్ ఆర్ షార్ట్స్ యూ గెయిన్ రీచ్? మైన్క్రాఫ్ట్ హీరో బ్రైన్, మళ్ళీ మైన్క్రాఫ్ట్ టెక్నోబ్లేడే అంతే, తర్వాత హనుమంతుడు అంతే. ఇంకా ఈ జర్నీలో నువ్వు ఎంతమంది యూట్యూబర్స్ని కలిసావు? చెప్పాను కదా బ్రో షార్ట్అవుట్లో, అందరూ అనమాట. వాళ్ళెవరెవరో వాళ్ళందరినీ ఇంకా చాలామంది ఉన్నారు బ్రో. వేర్ ఈస్ క్వీన్ వీడియో? సారీ ఓకే. ఇక మన బ్రో చూద్దాం. థ్యాంక్ యూ బ్రో. యూ టోల్డ్ టు ఆస్క్ సో హూ ఇస్ యువర్ ఫస్ట్ క్రిష్? అమ్మబాబాయ్, దానికైతే నాకు అక్కడ సంబంధం లేదు. వాట్ ఈస్ ద ట్రిక్ యు ఆర్ యూజింగ్ టు గెయిన్ సబ్స్క్రైబర్స్? కాపీ వీడియోస్ అంతే. ఒక టెక్నోబ్లేడ్ ఒక్కడు కష్టపడి సంపాదించినవి అంటే, ఇక మిగిలినవన్నీ కూడా కష్టపడి సంపాదించడం కాదు, కానీ కొంచెం ఎడిట్ చేసిన అంతే, కష్టపడి అనమాట. 1 month అంట బాబోయ్. ఇంకా లైక్లు కొట్టేద్దాం అందరికీ. ఇక్కడ హమ్మింగ్ అయితే చాలా బిద పెట్టిండు, అందుకు ఒక హమ్మింగ్ ఒక పిన్ వేసేద్దాం. నేను వేయడమే మర్చిపోయినా. ఓకే ఇంతేనమాట. ఇక వీడియో వచ్చేసరికి నెక్స్ట్ వీడియో కలుద్దాం ఫ్రెండ్స్. బాయ్. నెక్స్ట్ వీడియో ఏం చెప్తే తీయాలో కూడా చెప్పండి మీరే మరి. ఓకే కామెంట్స్ అయితే చెప్పండి ఫ్రెండ్స్. బాయ్.